మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేళగతులై వేడి విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు రకరకాల వంటకాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా కొన్ని సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రతిరోజు మీకు ఇష్టమైన వంటకాలు ఏంటో మాకు మెయిల్స్ చేస్తున్నారు కదా, మరి ఆ వంటకాలని ఇక్కడ షెఫ్స్ మీకు తయారు చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకున్నారో ఇప్పుడు చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. ప్రతిరోజు కూడా మంచి మంచి వంటకాలు కోరుకుంటూ మనకు మెయిల్స్ పంపిస్తున్నారు కదా. అవునండి. మరి ఈ రోజు ఎవరే వంట కోరుకున్నారో చూద్దామా? ఓకే అండి. మరి మనకి మెయిల్ చేసింది ఎవరంటే హైదరాబాద్ లో ఉంటున్న పల్లవి గారు మెయిల్ చేశారు. ఒక ట్రెడిషనల్ డిష్ కోరుకున్నారండి. ఏంటండి అది? గుమ్మడికాయ ముక్కల పులుసు. ఓకే అండి. సో మామూలుగా గుమ్మడికాయతో పులుసు పెట్టుకుంటూ ఉంటారు కదా. అవునండి. సో ఇదొక ట్రెడిషనల్ డిష్. కాకపోతే పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మరి ఇది తయారు చేసుకోవడం సింపుల్ అంటారా? ఈజీగానే చేసుకోవచ్చు అండి. అవునా? ఓకే. అంటే మనం ప్రాసెస్ కరెక్ట్ వేలో చేస్తే మనకు రావాల్సిన టేస్ట్ డెఫినెట్ గా వస్తుంది. పులుసులు గాని పచ్చళ్ళు గాని పెద్దవాళ్ళు పెడితేనే దానికి టేస్ట్ రెట్టింపు అవుతుంది అంటారు. అవునండి. సో మరి అలాంటి టేస్ట్ రావాలంటే ఈ రోజు మీరు మాకు తయారు చేసి చూపించాలి. తప్పకుండా అండి. ఓకే అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో గుమ్మడికాయ ముక్కల పులుసు తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గుమ్మడి ముక్కల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు 2 కప్పులు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, బెల్లం తురుము కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి గుమ్మడి ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకే అండి, పులుసు పెట్టుకుందామా? తప్పకుండా అండి. ముందుగా మామూలుగా ఇంట్లో అలానే అంటారు కదా, పులుసు పెట్టుకుందామని. సో ఇక్కడ పోపుతో మొదలు పెడదాం. ఓకే. అంటే ఇలాంటి డిషెస్ కి, అంటే ఇలాంటి వంటకాలకి మెయిన్ గా పదార్థాలు తక్కువగానే ఉంటాయి, కానీ దాని టేస్ట్ మాత్రం అసలు అల్టిమేట్ గా చాలా బాగుంటుంది. అవునండి. అంటే వండే విధానంలోనే మార్పులు ఉంటుంది. ఎస్ అండి. అంటే ఏ వస్తువు తర్వాత ఏది వేసుకోవాలి, సో దానివల్ల ఎంతసేపు వేయించుకోవాలి. ఓకే. ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, కొద్దిగా మెంతులు అండి. ఓకే. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. మెయిన్ గా మనం గుమ్మడికాయతో చాలా తక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం. అవునండి. కూర గానీ, లేకపోతే పులుసు, ఇంకా హల్వా. అవునండి. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ అండి. ఇంగువనా? దీంట్లో గుమ్మడి ముక్కలు. ఓకే ఓకే రాజు గారు, ఇక్కడ గుమ్మడి ముక్కలు వేగాలి కదా కొంచెం. అవునండి. మరి చిట్కా చూద్దామా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా: గుడ్డు పెంచులని మనం పారవేయకుండా చెట్లపై వేస్తే మంచి కాల్షియం సప్లిమెంట్స్ చెట్లకు అంది చెట్లు ఏపుగా పెరుగుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, తాలింపు బాగా వేగినట్టుంది. అవునండి. అండ్ ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాం కదా. అవునండి. సో ఆ స్మెల్ తెలుస్తుంది బాగా. ఓకే. చింతపండు పులుసు, అలాగే బెల్లం, బెల్లం, ధనియాల పొడి.
రాజు గారు, ధనియాల పొడి అనేది మనం ప్రతి పులుసులో వేసుకుంటే బాగుంటుందా, లేకపోతే గుమ్మడి ముక్కల పులుసుకే బాగుంటుందా? వేరే పులుసులో కూడా వేసుకోవచ్చు. పులుసులో కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవునా? ఓకే, కొద్దిగా నీళ్ళు. సో ముక్కలు కూడా ఉడకాలి కదా. అవునండి. అండ్ పులుసు అంటేనే కొంచెం లిక్విడ్ గా ఉంటుంది. ఎస్, మూత పెట్టేసుకుందాం. ఓకే. సో పులుసు రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది, మనం వెయిట్ చేద్దాం. రాజు గారు, రెడీ అయిందో చూద్దామా? ఓకే అండి. ఓకే అండి, ఉడికిపోయింది. ఉడికిపోయిందా? ఈ పులుసులో ఏంటంటే మనం ఇప్పుడు దీంట్లో గుమ్మడికాయ వేసుకున్నాం కదా, దీంట్లో కొన్ని ముక్కలు మనం అలా మెదిపి వేసేసుకుంటే ఆ చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది అంటే ఆ పులుసులో. ఓకే, అంటే ఇవి మనం పచ్చిగా వేసుకున్నాం కదా. అవునండి. ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత దింపే ముందు కొంచెం సేపు మళ్ళీ అలా ఉడికించుకుంటాం కదా, ఆ ఉడికిన తర్వాత కొద్దిగా అలా కలిపే ముందు కొంచెం కొన్ని ముక్కలు మనం అలా మెదిపి వేసుకోవాలి. ఓకే ఓకే, బౌల్ ఇస్తారా? ఓకే అండి. ఓకే, చివరగా కొత్తిమీర. ఓకే అండి, వేడిగా పులుసు రెడీ. సో దీని కాంబినేషన్ గా పప్పు ఉంటే ఇంకా బాగుంటుంది. ముద్దపప్పు చూస్తున్నారు కదండి, మరి గుమ్మడి ముక్కల పులుసు రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేయండి. గుమ్మడి ముక్కల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అందులో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి మరి కాస్త వేయించుకోవాలి. దీంట్లో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు పులుసు, బెల్లం తురుము, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే గుమ్మడి ముక్కల పులుసు రెడీ. గుమ్మడి ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి టేస్ట్ చూడడానికి రెడీగా ఉందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుందండి. సో వెరీ టేస్టీ. ఎంతైనా ట్రెడిషనల్ డిషెస్ అవే అంతే అండి. సో దీని కాంబినేషన్ గా వేడి అన్నం అలాగే ముద్దపప్పు ఉంటే ఇంకా పక్కన వాళ్ళు మర్చిపోవచ్చు. సో చాలా టేస్టీగా వచ్చిందండి పులుసు కూడా. అండ్ అన్ని కూడా కరెక్ట్ గా పట్టాయి. బెల్లం కానీ ఇంకా చింతపండు పులుసు అవన్నీ క్వాంటిటీస్ బాగా మిక్స్ అయినాయి. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. గుమ్మడి ముక్కల పులుసు వెరీ టేస్టీ అండి. మరి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మరో చిట్కా: పింగాణి వస్తువులపై ఉన్న మరకలు పోవాలి అంటే బేకింగ్ పౌడర్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్గా తయారు చేసి దాంతో పింగాణి వస్తువులపై ఉన్న మరకలపై రుద్దితే మరకలు మాయమైపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో పల్లవి గారు కోరుకున్న గుమ్మడి ముక్కల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఇదే విధంగా మీకు ఇష్టమైన వంటకాల్ని MTR మసాలా అభిరుచిలో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి.